అపర్ణ అయితే కళ్యాణ్‌ని చూసి, "ఏంటి కళ్యాణ్ నువ్వు కూడా మీ అన్నయ్యలానే ఉన్నావా? వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావేంటి?" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే వాళ్ళ బాబు బాబుని మందలిస్తూ ఉంటాడు. "ఏమైంది పెద్దమ్మ?" అని అంటూ ఉంటాడు కళ్యాణ్. "చూసావా కళ్యాణ్, హ్మ్. తప్పు చేసిన వాళ్ళ బాబు బాగానే ఉన్నాడు. తనకి సాయం చేసిన కావ్య బాగానే ఉంది. నడిచొచ్చిన కొడుకు నడిచొచ్చిన కొడుకు కూడా బాగానే ఉన్నాడు. ఇప్పుడు నిన్నే అందరూ తప్పు పడుతున్నారు. ఇంట్లో వ్యవహారం అలా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే కామ్‌గా పక్కకు తిరిగి మొఖం తిప్పుకుంటూ ఉంటుంది. "అయినా నువ్వెందుకురా వాళ్ళకి సాయం చేస్తున్నావు? తప్పు చేసిన కళ్యాణ్‌ని, కోడల్ని మానేసి నిన్ను తప్పు పడ్డానికా? ఇప్పుడు చూడు నిన్ను నానా మాటలు అంటున్నారు" అని అంటూ ఉంటుంది. "అవును అత్తయ్య" అని చెప్పేసి అనామిక కూడా అంటూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య" అని చెప్పేసి గట్టిగా కావ్య అయితే అరుస్తూ ఉంటుంది. అది విని కావ్య, రాహుల్, రుద్రాని వాళ్ళైతే హమ్మయ్య! ఈరోజు ఇంకేదో తంతు ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. "మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఆవిడేం మాట్లాడుతుంది, మీరేం మాట్లాడుతున్నారు" అని కావ్య ఆపండి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది.